హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మూవీమెన్ యూట్యూబ్ ఛానల్. మహారాజా అదేనండి, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గారి 50వ సినిమా. బేసిక్గా 50వ సినిమా అంటే అందరికీ చాలా స్పెషల్గా ఉంటుంది. ఈయనకు కూడా ఈ సినిమా ఇంకా ఎక్కువ స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదివరకు ఈయన నటించిన చిత్రాలన్నీ కూడా మంచి మంచి హిట్లు అయితే అయినవి. ఈయన చేసిన క్యారెక్టర్లన్నీ కూడా రిజిస్టర్ అయిపోతూ ఉంటాయి. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఈయన ఇస్తారు. తెలుగులో మనకి ఈయన ఎక్కువగా పరిచయం అయింది నేను రౌడీనే అనే సినిమాతో ఈయన మనకు తెలుసు. ఆ తర్వాత ఉప్పెనతో ఓ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా ఎలా చేయగలడో ఈయనైతే నిరూపించారు. బేసిక్గా హీరో క్యారెక్టర్ ఆర్టిస్టా లేకపోతే చిన్న క్యారెక్టరా విలన్ అనేది అయితే ఆలోచించరు. ఒక మంచి క్యారెక్టర్ ఏదైనా వస్తే అది చిన్నదా పెద్ద అని చూడకుండా దొరికిన ప్రతి క్యారెక్టర్ చేసి నటుడిగా తన ఏంటో నిరూపించుకున్నారు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గారు. ఈయన అభిమానులకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, విజయ్ సేతుపతి గారు నటించిన 50వ చిత్రం మహారాజా తెలుగు తమిళ్లో ఈ ఏడాది జూన్ 14, 2024 రిలీజ్ అయ్యి ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ సేతుపతి గారితో పాటు అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, భారతీరాజా, అభిరామ్, సింగంపులి, అర్జురాజ్ మిగిలిన వారు అంటే నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వహించింది నితిలన్ స్వామినాథన్ గారు. నిర్మాతలు వచ్చేసి సుధన్ సుందరం, జగదీష్ పళనిస్వామి గారు. సంగీతం వహించింది అజనీష్ లోక్నాథ్. ఈయన మ్యూజిక్ గురించి తెలిసిందే, ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సినిమాలో అయితే మంచి బీజిఎం అయితే అందించారు. సినిమాటోగ్రాఫర్ వచ్చేసి దినేష్ పురుషోత్తమ్ గారు, ఎడిటర్ ఫిలోమిన్ రాజ్ గారు. వీళ్ళందరూ కలిసి ఒక మంచి సినిమాని అయితే మనకు డెలివర్ చేశారు. ఎక్సలెంట్ ఉంటుంది సినిమా అయితే. బేసిక్గా కొంచెం స్లో నరేషన్ ఉన్నా సరే మంచి కథతో అయితే మనందరినీ ఆకట్టుకున్నారు. తమిళ తెలుగు భాషల్లో ఇంత పెద్ద హిట్ అయిన ఈ సినిమా అయితే ఇప్పుడు నేరుగా చైనాలో రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. బేసిక్గా మన వాళ్ళు ఒక 1000-2000 థియేటర్లో రిలీజ్ చేస్తున్నారంటే దాన్నే పెద్ద గొప్ప కింద చెప్పుకుంటాం. అలాంటి చైనాలో ఏకంగా 40,000 థియేటర్లో రిలీజ్ చేయడానికి అయితే మన వాళ్ళు ప్లాన్ చేశారు. ఈ వార్త వినగానే నాకే అయితే మైండ్ దొబ్బింది. మామూలుగా అయితే లేదు. 40,000 థియేటర్లు ఏంటి స్వామి, అరాచకం అసలు ఇది మామూలుగా కాదు. 40,000 థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అయితే ఏ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేస్తే విజయ్ సేతుపతి గారి అభిమానులు అయితే చాలా ఏగరగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా చైనాలో రిలీజ్ అయ్యి ఏ రేంజ్ హిస్టరీ క్రియేట్ చేస్తుందని చెప్పేసి 40,000 థియేటర్లో రిలీజ్ అవ్వడం చాలా గొప్ప విషయం. కేవలం ఇండియాకి మాత్రమే పరిమితమవుతున్నాయి అనుకున్న మన సినిమాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అవ్వడం చాలా హర్షించదగ్గ విషయం. ఈ సినిమా చైనాలో మంచి హిస్టరీ క్రియేట్ చేయాలని మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, సినిమా రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్. థ్యాంక్ యూ.